మురళి లైఫ్ లో ఊహించని ట్విస్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో ఉంది కదా, అయితే ఈ ఫోటో వెనకాల చాలా పెద్ద హిస్టరీ జరుగుతుంది. ఈ అమ్మాయి పేరేంటి తెలుసా? రామలక్ష్మి. కాదు కాదు కాదు, మురళి దృష్టిలో లక్కీ. అయితే ఈ అమ్మాయిని ఒకప్పుడు మురళి చాలా ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకుంటే తిన్నే చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత నందుని ఇష్టపడ్డాడు, అది వేరే విషయం. అయితే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇక మురళికి పెద్ద టెన్షన్ మొదలవుతుంది. మీరు అనుకోవచ్చు, రామలక్ష్మిని చూసి ఆ ఈ అమ్మాయి అంటే నందు ఏమైనా జలసీ ఫీల్ అయిందా అని. జలసీ అయితే ఫీల్ అయింది, కానీ మళ్ళీ ఇంకొక ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అదేంటి అంటే, రామలక్ష్మి వాళ్ళ ఆయన సిటీలో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. అది పట్టుకున్న నందు ఏమంటుందంటే, మనం కూడా సిటీ వెళ్దామని. ఇక్కడ మహా అయితే జాకెట్ కి 150 200 ఇస్తారు, అక్కడైతే 1000 రూపాయలు ఇస్తారు. రోజుకి 10 జాకెట్లు కుట్టినా 10,000 వస్తుంది. అంటే నెలకి దగ్గర దగ్గర 3 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. లక్షలకి లక్షలు వస్తాయి బావా, రా బావా మనం సిటీకి వెళ్ళిపోదామంటే, ఈ మురళి మాత్రం నిజం చెప్పాలంటే పల్లెటూరులో బావిలో కప్పనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, కాసేపు మనం సీరియల్ అని పక్కన పెట్టద్దాం. మ్యాటర్ ఏంటంటే, ఏ ఆడదానికైనా సరే భర్త సంపాదించాలని, లైఫ్ లో డబ్బున్న వాళ్ళం అవ్వాలని అనిపిస్తుంది కదా. అయితే ఈ అబ్బాయి ఏమంటాడంటే, మరి మా అమ్మ ఏమవ్వాలి, మీ చెల్లెళ్ళు ఏమవ్వాలి అని చెప్పేసి అంటాడు. అయితే అప్పుడు నందు ఏమంటుందంటే, మీ అమ్మగారు ఇక్కడే ఉంటారు, మా చెల్లెళ్ళని కూడా మన సిటీకి తీసుకెళ్ళిపోదాం. అక్కడ చక్కగా కాలేజీలు అన్ని ఉంటాయి, మనం ఎటు సంపాదిస్తాం కాబట్టి చెల్లెళ్ళని మంచిగా చదివిద్దాం. మీ అమ్మగారు ఇక్కడ ఉంటారు కాబట్టి డబ్బులు పంపిద్దాం. దానికి ఏముంది, రాతను మార్చుకోవడం అంటే సిటీలోకి వెళ్ళటమే బావా అంటూ చాలా పద్ధతిగా చెప్తుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ మురళి తప్పు లేదు, అటు నందు తప్పు లేదు. భర్త బాగా సంపాదించాలని, చక్కగా భవిష్యత్తులో పైకి ఎదగాలని. ఇప్పుడు ఆ పల్లెటూరులో ఉంటారు, రోజుకి 100 రూపాయలు జాకెట్ కుట్టినందుకు. ఇప్పుడు మురళి చిన్నవాడు కాబట్టి ఏ బాడీ పెయిన్స్ లేకుండా బానే ఉంటుంది. కానీ రేపొద్దున మురళికి బాగా వయసు వచ్చిన తర్వాత తను కుట్లు అల్లికలు చేయగలనా? చేయలేడు కదా. దానికన్నా ముందే కొంచెం సంపాదించుకున్నాడు అనుకోండి, తన లైఫ్ బాగుంటుంది కదా. తనేమి అమెరికా తీసుకెళ్ళమని అడగట్లేదు కదా, పక్కన ఒక 3 గంటలు జర్నీ చేస్తే సిటీకి తీసుకెళ్ళమంటారు. సో ఇక ఈ అమ్మాయి ఆలోచనల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరూ యాక్సెప్ట్ చేయరనమాట. ఎందుకనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరూ కలిసి ఉండడమే ఇష్టం. కరెక్టే కావచ్చు, కలిసి ఉండడం అంటే మంచి విషయమే. మరి వాళ్ళ నాన్నగారు కూడా దుబాయ్కే వెళ్ళారు కదా. దుబాయ్కి వెళ్ళి మరి డబ్బులు సంపాదిస్తేనే కదా వీళ్ళకి గడిచింది. మరి ఆ లేకపోతే ఆ థాట్ ఉంటుందా, ఆ ఇల్లు ఉంటుందా? మరి ఇక్కడ నందు ఆలోచనలు నిజమే కదా. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటున్నారు, కిన్నెరికి 25 లక్షలు అవసరం. మరి ఇంట్లోనే అందరం కలిసి ఉండాలి, ఊళ్ళోనే ఉండాలి అంటే ఆ 25 లక్షలు వస్తుందో చెప్పండి. ఇక్కడ నందు ఆలోచన నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక పక్కనేమో జాను ఇక్కడే ఉండాలి అని అనుకుంటుంటుంది, మరొక వైపు నందు మాత్రం సిటీకి వెళ్తే తన భర్త ఒక విద్యకి ఒక గుర్తింపు వస్తుంది అనుకుంటోంది. మీకేమనిపించింది, ఏది కరెక్ట్ అనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి.